లార్డ్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుస్తున్న పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును బలము శక్తిని అనుగ్రహించి మరలా తిరిగి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి 2024 సంవత్సరం 6వ నెల 29వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించి ధన్యులు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుని మాట ఆలకించి ఎవరైతే ఆయన మార్గములో నడుచుకుంటూ ఉంటారో వారు అందరూ కూడా ధన్యులు అని రాయబడి ఉంది. మరి కడవరి దినాల్లో, మరి ఎంచి దినాలు, అపాయకరమైన దినాలు, మరి రక్షింపబడినటువంటి బిడ్డలు, దేవుని పిల్లలు మరి ఆయన మార్గాన్ని విడిచిపెట్టకుండా ఆయన మార్గంలో సాగిపోతూ మరి యథార్థముగాను నీతిగాను బ్రతుకుతూ మరి కడవరి దినాల్లో ఆయన మార్గములో మరి నడవకుండా మరి వెనకపడుకున్నట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో వారు ధన్యులు అని రాయబడి ఉంది. కాబట్టి కడవరి దినాల్లో ఎవరు కూడా అశ్రద్ధగా మరి అనాలోచనగా మరి వండుకున్నట్లు మరి దేవుని సన్నిధిని అనుభవించేటట్లుగా ప్రతి నిత్యము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇగోనైనా ప్రభు ప్రతి కుటుంబాన్ని దీవించిన ఆస్వాదించండి. అయ్యా తండ్రి, నీకు వందనాలు. ఎందరైతే నిన్ను అంగీకరించారో వాళ్ళందరూ కూడా ప్రభు యథార్థవంతులుగాను నీతివంతులుగాను దేవ నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి దేవా తండ్రి నీ మార్గాన్ని విడిచిపెట్టుకున్నట్లు దేవా నీ మార్గంలో నడిచేవారుగా కృప దయచేయండి. దేవా తండ్రి ప్రేమ చల్లారిపోకున్నట్లు దేవా తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. బిడ్డల ముందుకు నడిపించండి తండ్రి, నీకు వందనాలు. దేవాదిగో తండ్రి నీ మార్గం ఎంత గొప్పది, నీ మార్గం నిత్య జీవాన్నిచ్చేది, నరకా నుంచి తప్పించి దేవా తండ్రి ప్రభా నిత్య జీవానికి మార్గము చూపించే మార్గము తండ్రి. దేవా తండ్రి నీ మార్గంలో తండ్రి ఎన్నో సత్యాలు నేర్చుకునటానికి మీరు ఎంతగానో కృపించిన గొప్ప దేవుడు, నీకు వందనాలు. దేవాదిగో చదువుకున్న బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి, రాకపోకల మీద తోడుగొనండి. విదేశంలో బిడ్డలకు మంచి వంతులను పంతండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి వంతు నింపండి. దేవ మంచి పరిపాలన చేయడానికి జ్ఞానం దయచేయండి తండ్రి. దేవా ఇగో నన్ను సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ మీరు ఆశ్రయించండి తండ్రి. దేవా ఇగో నన్ను ప్రభా హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. ప్రభు యేసునికి స్తోత్రాలు. అయ్యా అన్ని విధాలకు కూడా మీరు సహాయం చేయండి ప్రభా. మరి నాయన ప్రభా ఇగో తను ఎంతోమంది వ్యవస్థలు ఊడ్చుకుంటానికి మళ్ళీ వేసుకుంటున్నారు. మీరే తోడు సహాయం చేయండి. చేపల చెరువులు, రైలు చెరువులు అన్నింటిలో మీరు ఆశ్రయించండి. దేవ సర్వ ప్రపంచంలో ప్రభా వీళ్ళందరినీ కూడా రక్షణ పొందుకునే కృప దయచేయండి తండ్రి. దేవ ఇదిగో రక్షణ లేకుండా, బాప్తిహం లేకుండా ఎవరైతే ఉన్నారో వారు నరకానికి వెళ్ళిపోతారని లేఖనం సెలవిస్తోంది. దేవ పరలోకం నుండి భూలోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మరి నిత్య జీవానికి తీసుకువెళ్ళాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు ప్రభా తండ్రి. మరి నీ వైపు చూసి తండ్రి నీ వైపు నడుచుకుంటూ నీ దగ్గర రావడానికి కృప దయచేయండి తండ్రి. నమ్మి బాప్తిని తీసుకుని కృప దయచేయండి బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డలందరినీ కూడా రక్షించుకొని తండ్రి నీకు వందనాలు. మీరే తోడుగా నడిపించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.